చేనేత కార్మికుడు ఓ చీర నేయాలంటే ఒకరోజు సమయం పడుతుంది. అలాంటిది 170 నిమిషాలు అంటే 2 గంటల 50 నిమిషాల్లో పట్టు చీర నేసి సత్తా చాటాడు సిరిసిల్ల చేనేత కార్మికుడు. మరమగ్గంతో పోటీపడి చేనేత మగ్గంతోనే 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి సంచలనం సృష్టించారు సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పంతో హరిప్రసాద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు నేతను ప్రారంభించగా 2 గంటల 50 నిమిషాల్లో నేత ముగిసింది. తాను నేసిన 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు, 175 గ్రాముల బరువున్న చీరను ప్రత్యేక నైపుణ్యంతో మడిచి ప్రముఖుల సమక్షంలో సాధారణ అగ్గిపెట్టెలో ఉంచి తన ప్రతిభను ప్రదర్శించారు. మరమగ్గం వేగానికి ఏమాత్రం తీసిపోకుండా సంప్రదాయ చేనేత మగ్గంపైనే ఈ అరుదైన ఫీట్ను సాధించడం చేనేత రంగంలో చర్చనీయాంశంగా మారింది. హరిప్రసాద్ సాధించిన ఆ ఘనత చేనేత కార్మికుల నైపుణ్యం, ఓర్పు, అంకిత భావానికి నిదర్శనమని పలువురు ప్రశంసించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా సిరిసిల్ల చేనేతల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో సంవత్సరం పాటు కష్టపడి చేనేత మగ్గం పైన 210 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేస్తానని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. కానీ 170 నిమిషాల్లోనే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో వార్పు దారాలు 1500 దారాలు మరియు వెఫ్టు 10,500 పీకులు, బరువు 170 నుంచి 175 గ్రాములు అగ్గిపెట్టెలో మరిచి పెట్టడం జరిగింది. ఇంత పలచని దారాలతోని ప్రపంచంలోనే ఇది నేయడం మొట్టమొదటిసారిగా. ఈ కళను నేను గిన్నిస్ బుక్ రికార్డు మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు మరియు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపించాలని ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.